భీష్మాచార్యుల వారిని సర్వసైన్యాధిపతిగా అభిషిక్తుని చేసిన తరువాత కౌరవ బలంలో ఉన్నటువంటి వీరుల యొక్క తారతమ్యాన్ని నిర్ణయించి చెప్పవలసిందిగా అభ్యర్థించాడు. ఆ పైన భీష్మాచార్యుల వారు ఆ కౌరవ వీరులలో ఎవరెవరు ఎంతటి బలం కలిగిన వారో, యుద్ధంలో ఎవరెవరు ఎంతటి సామర్థ్యాన్ని ప్రకటనం చేయగలిగినటువంటి వారో వివరణ చేస్తున్నటువంటి ఘట్టం. దుర్యోధనుడితో మాట్లాడుతూ భీష్ముడు అంటాడు, నీవతిరథుడవు, నీ తమ్ములందరూ సమరథ శ్రేష్ఠులు, సమరమునకు బరుసని వీరులు, పాంచాల సేన నిర్జింతురు, నను నేన చెప్పి కొనగనేర, నా ఏట్టెరా మీరెరంగుదురు, భుజాగ్రణి కృతవర్మ అతిరథుండు, దృఢవీధి ఈతండు తీర్చునెంతటిపైనయైన గైకొని, శల్యుడతిరథుండు, వాసుదేవుతోడి ఈసువాడు అల్లర విడిచె నిన్ను కూడి, విక్రమమున పేరుకొనగా చాలు భూరిశ్రవుండతిరథుల మొదలి అనికి రక్కసుండు. భీష్మాచార్యుల వారు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, నీవు అతిరథుడవు. ఆ వర్గీకరణలో అన్నిటికన్నా ఉన్నత శ్రేణి అతిరథుడు. దుర్యోధన, నువ్వు అతిరథుడవు. నీ తమ్ముళ్ళందరూ కూడా సమరథులు, సమరథులలో శ్రేష్ఠులైనటువంటి వారు. వీళ్ళెవ్వరూ కూడా యుద్ధంలో జంకేటటువంటి స్వభావం లేనటువంటి వారు, చాలా పౌరుషంతో యుద్ధం చెయ్యగలిగినటువంటి వారు. కాబట్టి పాంచాల రాజు యొక్క సేనను అంతటినీ కూడా ఓడించడానికి తగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు. ఇక నా గురించి నేను చెప్పుకోవడం మర్యాద కాదు, కాబట్టి నా గురించి నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. ఇక భోజవంశంలో జన్మించినటువంటి కృతవర్మ అతిరథుడు, చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు, ఎంత గొప్ప యుద్ధమైనా చెయ్యగలిగినటువంటి వాడు. శల్యుడు అతిరథుండు, శల్యుడు అతిరథుడు. వాసుదేవుతోడి ఈసువాడు అల్లుర విడిచే నిన్ను కూడి. ఈ శల్యుడు వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీద ఎప్పుడూ అసూయతో ఉంటాడు. ఎందుకని అంటే ఆ రోజుల్లో భూమి మీద వాళ్ళకి అవసరం లేకపోయినా నేర్చుకుని అంత గొప్పగా సారథ్య ప్రౌఢిమ చూపించగలిగినటువంటి వారు ఇద్దరే. ఒకటి శ్రీకృష్ణ భగవానుడు, రెండు శల్యుడు. వాళ్ళిద్దరూ కూడా నిజానికి సారథ్యంలో సమానమైనటువంటి శక్తి కలిగిన వారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికి సారథిగా ఉన్నారో వారు రక్షింపబడుతుంటారు. శల్యుడు పొగట్టలకి లొంగిపోతాడు కనుక ఆయన ఎవరికి సారథ్యం చేశాడో ఆ కర్ణుడు మరణించడానికి కారణాల్లో ఆయన కూడా ఒకడయ్యాడు. కాబట్టి నిజానికి మేనల్లుళ్ల వైపు యుద్ధం చెయ్యవలసినటువంటి శల్యుడు వాళ్ళని విడిచిపెట్టి మీ వైపుకి వచ్చాడు. అతనికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే అసూయ. ఇక విక్రమమున పేరుకొనగజాలు భూరిశ్రవుండతి రథుల మొదలి, చాలా విక్రమం కలిగినటువంటి వాళ్ళల్లో అతిరథులలో మొదట చెప్పవలసినటువంటి వాడు భూరిశ్రవుడు. అనికి రక్కసుండు, యుద్ధంలో రాక్షస స్వభావంతో, అంటే అంత గొప్పగా అంత అద్భుతమైనటువంటి రీతిలో యుద్ధం చెయ్యగలడు. ఇక యుద్ధమే మొదలు పెడితే ముందు వెనక చూసేటటువంటి లక్షణం లేకుండా అంత పరాక్రమంతో చొచ్చుకుపోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. సైంధవుడు మహారథుడు, మీ బావగారైనటువంటి సైంధవుడు మహారథుడు కాబట్టి అతను కూడా గొప్ప యుద్ధం చేస్తాడు. ఇంకా కృపాచార్యుడు అతిరథులందరిలోకి చాలా శ్రేష్టమైనటువంటి వాడు, సైన్యం అంతటిలోకి కూడా మిన్నయైనటువంటి వారిలో ఒకడు. గెలవనైనా గెలుస్తాడు, చావనైనా చస్తాడు తప్ప యుద్ధంలో కించిత్ కూడా వెనక్కి తీయడం అనేటటువంటిది ఆయనకి అలవాటు ఉన్నది కాదు. ఇక వర దివ్యాస్త్ర విదుండు, బాహుఘనుడు అశ్వత్థామ, గాంధీవతో బురిడింపందగువాడు, వీనికెన ఈ భూలోక సంచారులెవ్వరు లేరు, ఈతడు బ్రాహ్మణుండనిన భావంబోనగా నోర్వము, ఇందర మోహింపగ లేదగాని ఎము చందంబయ్యడుం పోరులన్. ఇక అశ్వత్థామ అనేకమైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రములను వరంగా సంపాదించుకున్నటువంటి వాడు, అపారమైనటువంటి బాహు విక్రమం కలిగినటువంటి వాడు. నిజానికి గాంధీవితో పురిడింపంతగువాడు, అర్జునుడితో పోల్చడానికి తగినటువంటి వాడు.
భూలోకంలో అశ్వత్థామ లాంటి వీరులు బహు తక్కువ మంది ఉంటారు. అందరినీ అశ్వత్థామతో పోల్చడం సాధ్యం కాదు. ఈయన యుద్ధం చేస్తుంటే బ్రాహ్మణుడేనా అనిపిస్తుంది, అంత గొప్పగా యుద్ధం చేస్తాడు. ఇక యుద్ధాలలో ఈయన విజృంభణం చూస్తే యమధర్మరాజు గారు యుద్ధానికి వచ్చారా అనిపిస్తుంది, అంత గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడు అశ్వత్థామ. ఇక అతిరథోత్తముడు ద్రోణాచార్యుడు, అందలి ఇందలి విలుకాండ్రకెల్ల గురుడు. మహానుభావుడు, అతిరథులలో ఉత్తముడైనటువంటి వాడు ద్రోణాచార్యుడు. అటు పాండవ పక్షంలో ఉన్నటువంటి వీరులకు కానీ ఇటు కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరులకు కానీ గురుస్థానమునందు ఉన్నటువంటి వాడు. హితుడు నీకెంతయు, ఆయనకి నువ్వంటే చాలా ప్రీతి. నేర్చిన మొనలితండరిన జమరిన ఎట్ల మ్రందు. వ్యూహరచన చేశాడా, అవతల సైన్యం ఎంత పరాక్రమం కలిగినదైనా అణిగిపోవలసిందే. వృద్ధుని ఇతని భావింపరా దనిలోన అంగ విస్ఫురణంబు భంగి చూడ. యుద్ధం చేస్తున్నప్పుడు ఇంత వృద్ధుడా ఇతను అని అసలు తెలుసుకునే అవకాశం కూడా ఉండదు, అంత గొప్పగా శరీరం అతనికి సహకరిస్తుంది. ఇంత వృద్ధుడు యుద్ధం చేస్తున్నప్పుడు యువకుడిలా చేస్తాడు, ఆ శరీరం అతనికి అంతగా సహకరిస్తుంది. అటువంటి బల విస్ఫురణ కలిగినటువంటి వాడు. అర్జునుపై కూర్మిక అతని నేయ్యడు. అర్జునుడంటే చాలా ఇష్టం, ద్రోణాచార్యుల వారికి ప్రియ శిష్యుడు. అందుకని అర్జునుణ్ణి చంపడం, బాధించడు. సచరాచరంబైన జగంబులెల్లా ఒక్క మొగమై కడంగిన జిక్కువరచు దివ్య బాణ జాలంబు దీటుకొలిపి. సమస్త చరాచర ప్రపంచమంతా వచ్చి ఎదురు నిలిచినా కూడా తన దివ్యమైనటువంటి బాణ పరంపర చేత చీకాకు కల్పించగలిగినటువంటి సమర్థుడు. ప్రాణములు డాపలు. ఈయన ప్రాణముల మీద ఆశతో యుద్ధం చెయ్యడు, కాబట్టి తెగించి యుద్ధం చెయ్యగలడు. ఈతని పాటి దొరలగాన మీరాజ్యముల యందు కౌరవేంద్ర. అసలు ఈ ద్రోణాచార్యుల వారి వంటి వీరుణ్ణి ఏ లోకంలోనూ కూడా, ఏ రాజ్యమునందు కూడా చూడడం సాధ్యం కాదు, అంతటి మహానుభావుడు. ఇక బాహ్లికుడు అతిరథుడు. అతని కుమారుడు సోమదత్తుడు కూడా ప్రసిద్ధమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. అలంబుషుడు సాటి లేనటువంటి బలం కలిగినటువంటి వాడు సమరథుడు. మంచి మాయా బలంతో యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడు. ఆ కారణం చేత శత్రువులను అణిచివేయడంలో గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ప్రాగ్జ్యోతిషపురానికి అధిపతి అయినటువంటి భగదత్తుడు సమరథుడు. ఇక కర్ణుని గురించి మాట్లాడుతూ భీష్మాచార్యుల వారంటారు, నీకు ప్రెగ్గడయును నెయ్యంపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలుద్రవ్వు. పాండుపుత్రులతోడి పగకు నిన్నెసగొల్పు. కొలువున రజ్జులు పలుకునట్టి రాధాసుతుండు అర్ధరథుడు. కుండలములు కవచంబు పోవుట కారణముగా బీరువారినవాడు. వీరిడి కృప పెద్ద పరశురాముండు శాపమున వీని అస్త్ర వీర్యంబు చెరిచే. అట్లగుట వీడు పార్థు మార్కొని ప్రాణము మానంబు తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి ఎల్లవారికి ఎంతయు తెల్లమధిపా. ఓ దుర్యోధన, నీకు మంత్రి ఈ కర్ణుడు, చాలా నీకు ఇష్టమైనటువంటి స్నేహితుడు. ఎప్పుడూ యుద్ధానికి కాలు ఊతూ ఉంటాడు. నిన్ను పాండురాజు కుమారులైనటువంటి పాండవులకు వ్యతిరేకంగా యుద్ధంలో పురిగొల్పుతూ ఉంటాడు. కొలువు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద బీరాలు పలుకుతూ ఉంటాడు. అటువంటి ఈ కర్ణుడు ఉన్నాడే, ఇతడు అర్ధరథుడు. కారణమేమి అంటే ఇతనికి సహజంగా కవచ కుండలాలు ఉండేవి. అటువంటి కవచ కుండలములు రెండూ కూడా పోగొట్టుకున్నాడు. పైగా బుద్ధి సక్రమంగా పనిచేయడం అనేటటువంటి లక్షణం లేనివాడు. అన్నిటికన్నా తేజస్సుని కోల్పోయినటువంటి వాడు. సహజ కవచ కుండలములతో పుట్టినవాడు ఎప్పుడైతే వాటిని పోగొట్టుకున్నాడో అప్పుడే అతని యొక్క తేజస్సు క్షయమైపోయింది. చాలా గొప్ప గురువైనటువంటి పరశురాముడి యొక్క శాపం చేత ఇతనికి ఉన్నటువంటి అస్త్ర సంపద అంతా కూడా తొలగిపోయింది. అర్జునుడిని నిజానికి యుద్ధంలో ఇతను ఎదుర్కొనలేడు. ప్రాణము దక్కించుకోలేడు, మానము దక్కించుకోలేడు. అర్జునుడే ఇతన్ని గెలుస్తాడు.
ఈ విషయం నేను చెప్పడం కాదు, సభలో ఉన్నటువంటి అందరికీ తెలుసు అన్నాడు భీష్ముడు. వెంటనే ద్రోణాచార్యుల వారు లేచన్నారు, అనవుడు గురుడిట్లను కర్ణుని చందము మున్ను కడగు రోయడు పారన్ వినుమేమరియుండంగా పున ఈతండర్ధరధుడవున్ తలపోయన్. 3 కారణములను ద్రోణాచార్యుడు అధికంగా చెప్పాడు. చెప్పి భీష్ముడు చెప్పింది యథార్థం. కర్ణుడు అర్ధరథుడే అంటూ, కర్ణుని చందము మున్ను కడగు. కర్ణుని యొక్క యుద్ధంలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే అందరికన్నా ముందు వెళ్ళిపోతాడు, అంత ఉత్సాహంతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వాడు యుద్ధాన్ని అంత సమర్థతతోటి చేయడు. చెయ్యకుండా రోయడు పారన్, యుద్ధరంగం నుంచి పారిపోవడానికి వెనుదీయడు. వెళ్ళడం మాత్రం అందరికన్నా ముందు వెళ్తాడు, తర్వాత పారిపోతాడు. వినుమేమరియుండుంగావున, ఎప్పుడూ కూడా ఏదో పరాకుగా ఉంటాడు. యుద్ధం చేసేటప్పుడు దాని మీదే దృష్టి పెట్టి ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు, పరాకుగా ఉంటాడు. కాబట్టి ఇతడు అర్ధరథుడే తప్ప అంతకన్నా అధికుడు అని చెప్పి నిర్ణయించడం సాధ్యం కాదు అని ద్రోణాచార్యుల వారు అన్నారు. అనగానే కర్ణుడు సభలో లేచి నిలబడి భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి, నా మీద ద్వేషంతో ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి మాటలు పలకడం మీకు తగినది కాదు. నేను అర్ధరథుడను అని చెప్పావు భీష్మ. నేను అర్ధరథుడను అని చెప్పడానికి నా యందు ఏ లోపములు ఉన్నాయని నువ్వు నిర్ణయించి చెప్పావు. నిజానికి భీష్ముడు చెప్పాడు కదా, సహజ కవచకుండలములు లేవు, పరశురాముడి యొక్క శాపమున్నది, బుద్ధి లేనివాడు, ఆ పైన తేజస్సును కోల్పోయినవాడు. ద్రోణుడు చెప్పాడు, యుద్ధంలో ముందు వెళ్ళిపోతాడు, పారిపోతాడు, పరాకుగా ఉండడు, ఈ కారణాల చేత అర్ధరథుడు అని చెప్పాడు. చెప్తే ఆ కారణములను ఖండించాలి తప్ప నన్ను నువ్వు ఏ కారణాలు దృష్టిలో పెట్టుకుని అర్ధరథుడిగా నిర్ణయించావు? నువ్వు పక్షపాతంతో మాట్లాడుతున్నావు. ఎప్పుడూ కొలువులో నేను బాధపడేటట్లుగా మాట్లాడుతూ ఉంటావు. కానీ దుర్యోధనుణ్ణి చూచి దిగమింగుకుని వెళ్ళిపోతున్నాను తప్ప అసలు భీష్మ నువ్వు నా దృష్టిలో అర్ధరథుడి అన్నాడు. ఇంకంతకన్నా హాస్యాస్పదమైన విషయం లోకంలో ఏముంటుంది? మనిషి తనని తాను నియంత్రించుకోలేకపోతే పెద్దలతో మాట్లాడేటప్పుడు కూడా నోటి మాటేగా ఎంత మాటైనా నేయచ్చు. కాబట్టి భీష్ముణ్ణి పట్టుకుని నువ్వు కూడా నా దృష్టిలో అర్ధరథుడు అన్నాడు అని సభవంక అంతటా కలయ చూచి, హితుడని నమ్మగా తగునే ఈతని కార్యపు మాటలిట్టివే పతిదశ కూర్మి వాపుటకు బట్టుగా నిక్కువ తక్కువటంచు ఉన్నతులకు మిదినీషులకు నానగ పల్కుట కాక ఇట్టి వారితవులు తండ్రికిన్ సుతులకు యమన నీర్తుము పెద్దరాజులన్ అన్నాడు. ఇటువంటి వాడు హితాన్ని చేకూరుస్తాడా ఈ భీష్ముడు? ఎందుకని అంటే యుద్ధానికి బయలుదేరే ముందు రాజులలో తారతమ్యం చెప్తున్నాడు. వీడు ఎక్కువ బలం ఉన్నవాడు, వీడు తక్కువ బలం ఉన్నవాడు, వీడు ఇంతే బలం ఉన్నవాడు, వీడు యుద్ధంలో ఇంతవరకే పనికొస్తాడు అని మాట్లాడుతున్నాడు. ఇలా ఎక్కువ తక్కువలు నిర్ణయం చేస్తే వాళ్ళల్లో వాళ్ళకి వైషమ్యాలు కలుగుతాయి, రెండు సిగ్గుపడతారు. ఈ కారణం చేత ఆ రాజులు నిజంగా దుర్యోధనుడి పట్ల ప్రేమతో, పూర్తి విశ్వాసంతో, ఆయన గెలవాలన్న ఉద్దేశ్యంతో యుద్ధం చెయ్యరు. ఇట్లాంటి వాడు తండ్రికి కుమారుడికి ఏ విధంగా హితం చేకూరుస్తాడు? యుద్ధానికి వెళ్లే ముందు అసలు రాజుల యొక్క బలం గురించి ఇతను మాట్లాడవలసిన అవసరం ఏముందంటాడు. ఆయన మాట్లాడాడా? భీష్ముడు మాట్లాడింది కాదు. దుర్యోధనుడు అడిగాడు, మన వైపు ఉన్నటువంటి బలంలో ఎవరెవరిది ఎటువంటి శక్తి, ఎటువంటి సామర్థ్యం, ఎవరి మధ్య ఎటువంటి తారతమ్యాలున్నాయి చెప్పమని అడిగితే భీష్ముడు చెప్పాడు తప్ప తనంత తానుగా చెప్పినది కాదు. పైగా ఆ హెచ్చరిక లేకపోతే ఎవరికి వారే గొప్పవారం అనుకుని వెళ్ళిపోతే ప్రమాదం వస్తుంది. సమర్థత అనేటటువంటిది ఆ రంగమునందున్నటువంటి నాయకుడు నిర్ణయించి వాడుకోవలసి ఉంటుంది. ఎవరు అతిరథుడు, ఎవడు సమరథుడు, ఎవడు ఉత్తమ అతిరథుడు, ఎవడు అర్ధరథుడు నిర్ణయిస్తే కదూ, దానిని బట్టి కదూ యుద్ధానికి నియంత్రించవలసి ఉంటుంది, నియామకం చెయ్యవలసి ఉంటుంది. అట్లా కాకుండా ఎవరు పడితే వాళ్ళు ఎవరికి వారే తమని తాము నిర్ణయించేసుకుని మేము ఇంత స్థాయి కలిగిన వారం అనుకుని వెళ్ళిపోతే అది ప్రమాదపు టంచులకు చేరిపోతుంది. అందుకని దుర్యోధనుడు అడగడంలో తప్పు లేదు,
భీష్ముడు చెప్పడంలో తప్పు లేదు. కానీ తన దగ్గరకు వచ్చేటప్పటికి సహేతుకమైన కారణములను చూపించి అర్ధరథుడవని చెప్పినా కూడా కారణములను ఖండించడం మానేసి వ్యక్తుల యందు పక్షపాతాన్ని ఆరోపించి మాట్లాడడం ఉందే, అది అర్ధరహితమైనటువంటి విశేషం. ఎందుకని అంటే ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించేటప్పుడు విషయాన్ని విషయంగా పరిశీలించాలి. అంతేకాని విషయాన్ని పరిశీలించడం మానేసి దాన్ని వ్యక్తుల యొక్క గుణముగా ఆరోపించి వ్యక్తుల యొక్క ఔన్నత్యాన్ని పాడు చేయడానికి చేసే ప్రయత్నాలు కర్ణుడు బహుశः ప్రారంభం చేసి ఉంటాడు. కాబట్టి భీష్ముని యొక్క వ్యక్తిత్వమునందు దోషం పట్టే ప్రయత్నం చేశాడు. కజ్జము తప్పే నీ ఎదుర కష్టపు మాటల కెలయోర్తురు, ఈ దుర్జనుడైన శాంతనవు దౌర్బలమేటిది, ఈతడొక్కడును వర్జితుడైననేమి, నృపవర్గము కుందుట ఎంట బాయునే, అర్జున పక్షపాతి ఇతడాలము మేకొని చెయ్యడుంజుమి. అసలు ఈ భీష్ముడు ఇలా మాట్లాడడం వల్ల మనం ఎటువంటి యుద్ధానికి బయలుదేరుతున్నామో అటువంటి కార్యమే చెడిపోయింది. ఈ భీష్ముడు అందరి యొక్క మనసులు నొప్పించేటటువంటి విధంగా మాట్లాడాడు. అసలు ఈ భీష్ముడికి ఉన్నటువంటి శక్తి ఏ పాటిది? ఈ పాటి శక్తి ఉన్నవాడు మన దగ్గర లేడా ఏమి? ఇతను మన పక్షాన యుద్ధం చేయకపోతే మనకు వచ్చిన నష్టం ఏమిటి? ఎందుకు అసలు ఇతన్ని తీసేయకూడదు మన పక్షంలోంచి? ఎంత తేలిక చేసి మాట్లాడుతున్నాడో చూడండి. మనుష్యులకు తమను తాము నియంత్రించుకోవడం చేత కాలేదనుకోండి, ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేటటువంటి ఆ హద్దులు చెరిగిపోతాయి. ఆ హద్దులు చెరిగిపోతే ఎంత మాటైనా అనొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. కానీ కాలం నిర్ణయించదు ఎవరు గౌరవనీయులో. యుద్ధం నిర్ణయించాలా? కృష్ణుడు నిర్ణయించాలా ఎవరు పూజనీయుడో? శాంతి పర్వం అంతా ఎవరితో? కర్ణుడితో చెప్పించారా? లేకపోతే ఆ రాజుకు చెప్పవలసినటువంటి ధర్మములన్నీ కూడా చెప్పించవలసి వచ్చినప్పుడు భీష్ముడితో చెప్పించారా? కర్ణుడితో చెప్పించారా? ఎవరి గౌరవం ఏమిటో, ఎవరి పూజనీయత ఏమిటో కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి అని అంటూ ఇటువంటి వాడు మన పక్షాన ఉండకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఈయనకున్న బలం ఏపాటిది కనుక. కాబట్టి ఇతన్ని మన పక్షంలోంచి తీసేస్తే మంచిది. పైగా ఈయనకి అర్జునుడు అంటే చాలా ఇష్టం. ఇటువంటి వాణ్ణి నమ్ముకుని ఇటువంటి పక్షపాతం ఉన్నవాడిని పక్కన పెట్టుకుని యుద్ధానికి వెళ్ళడం ప్రమాదం కదా అంటూ, నేర్పరులైనటువంటి వృద్ధులు ఉంటారు. వాళ్ళకి ఆ వృద్ధాప్యము అన్నప్పుడు వారి యొక్క వయస్సు పరిణతి రెండూ దృష్టిలో పెట్టుకోవలసినటువంటి అంశములు. అటువంటి వారు చెప్పినటువంటి మాటలు తప్పకుండా పాటించవలసిందే. కానీ ఇటువంటి అవివేకులైనటువంటి వృద్ధులు చెప్పినటువంటి మాటలు దృష్టిలో పెట్టుకోవలసినటువంటి అవసరం లేదన్నట్లుగా మాట్లాడాడు. ఈ భీష్ముడు సర్వసైన్యాధిపతిగా ఉండి సేనాగ్రభాగంలో నిలబడితే ఇటువంటి మాటలు భీష్ముడు మాట్లాడిన తరువాత రాజులు ఎవరైనా అసలు శ్రద్ధతో యుద్ధం చేస్తారా? ఇతడు దురహంకారి, కాబట్టి ఇతనితో యుద్ధం చేయడానికి నేను అంగీకరించాను అంటే భీష్ముడు కర్ణుడితో అన్నాడు, ముదుకడనైన నాదు బలమున్ జలమున్ వివిధాస్త్ర శస్త్ర సంపదయును పోయి నీ గురుడు భార్గవు చేవిను, అజిభూమి నాకిదిరిన వారు పెక్కెడలనేమయిరో ఇరుగన్ జగంబు, నా ముదిమియు నీ కుమారతనమున్ వరుసన్ విజయుండెరింగెడున్ అన్నాడు. ఆయన మహానుభావుడు, ఆయన చరిత్ర అటువంటిది, ఆయన సాధించిన విజయాలు అటువంటివి, ఆయన త్యాగం అటువంటిది, ఆయన కురువంశాన్ని రక్షించిన తీరు అటువంటిది, ఆయన నిస్వార్థపరత్వం అటువంటిది, అటువంటి త్యాగమూర్తి, అటువంటి మహాజ్ఞాని, గొప్ప భక్తుడు, ధర్మాత్ముడు, అటువంటి వాడిన కర్ణుడు మాట్లాడడం. అందుకని భీష్ముడు అన్నాడు, ముదుకడనైన నాదు బలమున్ జలమున్ వివిధాస్త్ర శస్త్ర సంపదయును పోయి నీ గురుడు భార్గవు చేవిను. నేను ముదుసెలిని అంటున్నావు కదూ, ముసలివాడిని అంటున్నావు కదూ, గురువుగారు పరశురాముడు ఉన్నారు కదా, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు తెలుసున్న అస్త్ర సంపద శస్త్ర సంపద ఎటువంటివో మీ గురువు గారిని అడుగు చెప్తాడు. పరశురాముడి శిష్యుడేగా భీష్ముడు కూడా. అంతటి గురువు, అన్ని నేర్పినటువంటి వాడు భీష్ముడి చేతిలో ఓడిపోయాడు. కాబట్టి వెళ్ళి గురువుగారిని అడుగు. యుద్ధభూమిలో
అనేక పర్యాయములు నేను యుద్ధం చేసినప్పుడు నాకు ఎదురు నిలిచిన వాళ్ళు ఎలా దిక్కులు పట్టి పారిపోయారో వాళ్ళని వెళ్ళి అడుగు, నీకు తెలుస్తుంది. నా ముదిమియు నీ కుమారుతనమున్, నేను వృద్ధుణ్ణంటున్నావుగా, యుద్ధం చేసినప్పుడు అర్జునుడు నిర్ణయిస్తాడులే ఎవరు ముదిసలో, ఎవరు యవ్వనంలో ఉన్నవాడో, ఎవరు బలంతో ఉన్నవాడో అర్జునుడితో యుద్ధంలో తేలుతుంది. నేను అర్జునుడిని నొప్పిస్తానో, నువ్వు అర్జునుడిని నొప్పించగలవో యుద్ధం నిర్ణయిస్తుంది. ఈ నోటి మాటలు కాదు నిర్ణయించేది. కాబట్టి పెక్కెడలనేమైరో ఎరుగన్ జగంబు, నేనండం కాదు లోకమంతటికీ తెలుసు. నేను యుద్ధం చేస్తే నాతో యుద్ధం చేసిన వాళ్ళందరూ ఏమైపోయారో, ఎటుపారిపోయారో, నా చేతిలో ఏమైపోయారో అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అనుమానింపక సభలో ననునే చెప్పికొనవలసె నాకిమ్మెయి, దుర్జనితుడవగురు నీ ఎడ ఈసున నాకిటు పలుకవలసే సుతతనూజా. నిజానికి ప్రారంభం చేసినప్పుడు నా గురించి నేను చెప్పుకోను, నా గురించి మీకు తెలుసు అని వదిలేశాను. ఒక సభలో, నిండు సభలో తన గురించి తాను మాట్లాడుకోవడం మర్యాదతో కూడుకున్న విషయం కాదు. కానీ తల్లి కడుపునటు చెడపుట్టినటువంటి నీ వంటి వాడు మాట్లాడిన మాటల వలన కోపం వచ్చినటువంటి నేను ఇవాళ నన్ను నేను పొగుడుకోవలసి వచ్చింది. దీనికి కారణం నువ్వే. నువ్వు అక్కరలేని మాటలు మాట్లాడడం వల్ల నేను నీ యందు కలిగినటువంటి ద్వేషము చేత ఆత్మస్థుతి చేసుకోవలసి వచ్చింది. అది పొరపాటు కదా. ఎంత తనని తాను పరిశీలించుకుంటూ ఉంటాడో చూడండి. ఇటువంటి పొరపాటు జరిగిపోవడానికి కారణం నీ వల్లనే జరిగింది. నువ్వు మంత్రిగా కౌరవులకు లభించావు. దాని వలన జరిగిన గొప్ప ప్రయోజనం ఏమిటంటే వాళ్ళకి కీడు ప్రారంభమైంది. ఎందుకని అంటే ఎప్పుడూ చెప్పకూడని మాటలే చెప్తూ ఉంటావు, చెయ్యకూడని పనుల వైపే వాళ్ళని ప్రచోదనం చేస్తూ ఉంటావు. దాని చేత వాళ్ళకి కలిగినది మేలు కాదు, వాళ్ళకి కలిగినది హితము కాదు. వాళ్ళు నాశనం అవ్వడానికి కావలసినటువంటి పరిస్థితులు కల్పించావు. కాబట్టి నువ్వు మహావీరుడు అని అంటున్నావుగా, నీ ప్రతాపం ఏమిటో యుద్ధంలో చూపిద్దువు గానివి. ఇప్పుడంటే నా మీద నిందమోపి భీష్ముడు సర్వసైన్యాధిపతిగా ఉన్నంత కాలం నేను యుద్ధం చెయ్యను అంటున్నావు. కానీ నేను యుద్ధం చేసి పడిపోయిన నాడు నువ్వు యుద్ధం చెయ్యవలసి ఉంటుందిగా. ఆనాడు అర్జునుడితో యుద్ధం చెయ్యవలసినటువంటి పరిస్థితి నీకు ఏర్పడితే, మహావీరులందరూ వెళ్ళిపోయిన తరువాత నువ్వు కథనరంగ ప్రవేశం చేస్తే, దీనదశలో ఉన్నటువంటి నీ పరివారం సుయోధనుడు నువ్వు చేసినటువంటి మహత్కార్యములు, నువ్వు చేసిన యుద్ధం, నీ పరాక్రమం గురించి తెలుసుకోకుండా ఉండరులే. ఒకప్పుడు నేను యుద్ధానికి ఎడితే ఎలా ఉంటుందో, నువ్వు యుద్ధానికి ఎడితే ఎలా ఉంటుందో ఉన్నటువంటి వీరులందరూ తెలుసుకుంటారు. సూతపుత్ర, ఇతడు నా తల పెద్ద మోపెత్తి నమ్మియున్న ఎట్టి చోట క్రందుసేయ నాకు కాదని శైరించియున్నన్ బ్రతికితింక నూరకొండు. ఓ కర్ణ, ఈ దుర్యోధనుడు నా మీద పెద్ద భారం పెట్టాడు, నన్ను సర్వసైన్యాధిపతిని చేశాడు. ఈ రాజుల యొక్క సమర్థతలో ఉన్న తారతమ్యములను నిర్ణయించి చెప్పమన్నాడు. అందుకని నేను మాట్లాడాను. దుర్యోధనుడు ఎదురుగుండా ఉన్నాడు, నాకు గురుతరమైన కర్తవ్యాన్ని అప్పచెప్పాడు కాబట్టి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను. లేకపోతే నువ్వు బ్రతికుండేవాడివి కావు. ఈ నోరు మూసుకుని కూర్చో ఇప్పటికైనా అని భీష్ముడు వందలించాడు కర్ణుణ్ణి. భీష్ముని యొక్క ఆగ్రహాన్ని చూసినటువంటి సుయోధనుడు జంకి గబగబా వచ్చి, తాత నువ్వే కోపగిస్తే ఇక నేను జీవితంలో పెట్టుకున్నటువంటి ఆశలు వమ్మైపోవా? కాబట్టి అసలు ఈ రాధేయుడు నువ్వు అందరూ కలిసి యుద్ధం చేస్తే కదా విజయం లభిస్తుందని నేను ఆశపడింది. కాబట్టి మీరిద్దరూ ఒక్కటై యుద్ధభారం వహించి యుద్ధంలో అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తే మనకి విజయం కలుగుతుందని ఆశపడుతున్నవాణ్ణి ఇలా మన పక్షంలో వాళ్లే ప్రారంభంలో తగువులాడుకోవడం నాకు మనస్తాపాన్ని కల్పించదా అన్న కారణం చేత భీష్ముడు దుర్యోధనుణ్ణి చూసి, పాండుకుమారుల పక్షంలో అనితర సాధ్యమైనటువంటి పరాక్రమం ఉన్నటువంటి వారు ఉన్నారు. నేను వారితో యుద్ధానికి వెడుతున్నాం కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి, తారతమ్యములు చెప్పమన్నావు కాబట్టి నేను చెప్పాను, అంతవరకే అన్నాడు. దానికి ఉలుకుపాటు కర్ణుడు పొందవలసిన అవసరమే ఉంది.
అన్నది తాత్పర్యం. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, మన వైపు ఉండేటటువంటి వీరుల యొక్క తారతమ్యాన్ని నువ్వు చెప్పావు, అట్లాగే పాండవ పక్షంలో ఉన్నటువంటి వీరుల యొక్క తారతమ్యాన్ని కూడా చెప్పవలసింది అన్నాడు. అంటే భీష్ముడు అన్నాడు, నేను చెప్పడానికి అభ్యంతరం లేదు. ఇటువైపు సర్వసైన్యాధిపతిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారి శక్తి గురించి ఎలా మాట్లాడానో అట్లాగే తెలిసున్నవాడిగా వైరిపక్షంలో ఉన్నటువంటి రాజుల యొక్క సమర్థత గురించి మాట్లాడాలి. కానీ నేను ఉన్నట్లు మాట్లాడితే ఈ కర్ణుడు ఉలికి పడతాడు, ఇతని మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అనవసరంగా నాకు ఎందుకు ఈ గొడవ, ఎందుకు నా చేత చెప్పిస్తావు, చెప్పించిన తర్వాత మళ్ళీ బాధపడడం ఎందుకు, అక్కర్లేని మాటలు మాట్లాడడం ఎందుకని అడిగాడు. అడిగితే కాదు తాత, నువ్వు చెప్పవలసిందే. పాండవుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బలగాలలో ఎవరి యొక్క శక్తి ఎటువంటిదో దయచేసి నాకు తెలియచేయవలసింది అని అడిగాడు. అడిగితే భీష్మాచార్యుల వారు చెప్పడం మొదలుపెట్టి, ధర్మరాజు అగ్నిహోత్రంతో సమానమైనటువంటి వాడు, అతిరథుడు. మానవులకు ఉండేటటువంటి సహజమైన బలం ఎటువంటిదో దానికన్నా అతీతమైనటువంటి బలము కలిగినటువంటి వాడు. పరాక్రమంలో ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు. అంతటి పరాక్రమోపేతుడు ధర్మరాజు. ఇక మిగిలినటువంటి పాండవులు, అసలు వాళ్ళ గురించి చెప్పడం అంత తేలిక విషయం కాదు. ఎందుకని అంటే భీముడున్నాడే, అతనిది సామాన్యమైనటువంటి శక్తి కాదు. ఆయన లోకంలో ఉండేటటువంటి వీరులందరి యొక్క బలంతో పోల్చి చెప్పడానికి వీలు లేనటువంటి బలం ఉన్నవాడు. కాబట్టి సామాన్య మనుష్యులతో లెక్క కట్టి ఈయన బలం ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఇక నకుల సహదేవులు సమరథులు, వాళ్ళకి భయం అన్న మాటే తెలియదు, ఎంత గొప్ప యుద్ధమైనా చేస్తారు. ఆ పాండవుల గురించి నేను చెప్పే మాట విను అని దుర్యోధనుడితో చెప్తూ, వారందరూ ధర్మవైభవంబున తపస్సంపద ఎక్కుడు జనులకెల్ల, ధనువు నారంగంబులను పరిణితులు తాకూర్తురు, పరులకు ఓర్వరాని కోల్తల కలరు, పెక్కులు పరాక్రమములు వేర్వేర చేసిన వీరులొక్క మొగమయి తాకిన వెడగందకుండునే మన సేన, మున్నవమానపాటు దుఃఖపాటు కలిగి తొడరంగ వచ్చిన వారు కాన అలతిపోరు, ప్రాణమాసపడక యోపినంతయు పెనగుదురు, అది సహించి నిలుచుటరిది మనకు అని చెప్పాడు. ఆ పాండవులు 5 కూడా 2 కారణముల చేత విశేషమైనటువంటి తేజస్సంపన్నులు. 5 కూడా ధర్మాచరణము కలిగినటువంటి వారు. ఎక్కడ ధర్మమున్నదో అక్కడ ఈశ్వరుడి యొక్క రక్షణ ఉంటుంది. కాబట్టి ధర్మవైభవము చేత వారు తేజస్సు యందు అధికులు. 2వ కారణం, వారందరికీ కూడా తపస్సంపద ఉన్నది. తపస్సు అంటే ఏదో అన్నీ విడిచిపెట్టి వెళ్ళి అరణ్యంలో కూర్చోవడం కాదని ఆరణ్యపర్వంలో మార్కండేయుడే చెప్తాడు. వింటున్నప్పుడు ఏకాగ్ర దృష్టితో వినడం, చెబుతున్నప్పుడు ఏకాగ్ర దృష్టితో చెప్పడం, ఏది చేస్తున్నా దాని మీదే ధ్యానము పెట్టి చెయ్యగలగడమే తపస్సు. అయినప్పుడు అటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వారు పాండవులు. ఈ 2 కారణాల చేత మిగిలినటువంటి జనులకు పాండవులకు పోలిక చెప్పడం అసలు సాధ్యం కాదు. సామాన్యులైనటువంటి ఇతర జనులందరికన్నా కూడా పాండవులు 5 కూడా అధికులు. ధనువు నారంగంబులను పరిణితులు, వాళ్ళు ఆ ధనుర్వేదాన్ని 6 అంగములతో కలిపి చదువుకున్నటువంటి వారు. వాళ్ళని యుద్ధంలో తాకినప్పుడు, వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు తట్టుకుని తిరగబడి యుద్ధం చెయ్యగలిగినవారు. పరులకు ఓర్వరాని కొల్తలగలరు. ఇతరులు సాహసించి వాళ్ళ జోలికి వెళ్ళడం అంత తేలిక కాదు. పెక్కులు పరాక్రమములు వేర్వేర చేసిన వీరులొక్క మొగమయి తాకిన వెడగందకుండునే మన సేన, వాళ్ళు ఒక్కొక్కళ్ళు విడివిడిగా అనేక విజయాలు సాధించారు. అందరూ కలిసి కాదు, ఒక్కొక్కడు అనితర సాధ్యమైన విజయములను సాధించాడు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక యుద్ధానికి వస్తున్నారు. అయినప్పుడు వాళ్ళని తట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు.
పైగా దానితో పాటుగా ఇప్పుడు యుద్ధానికి వచ్చేటప్పుడు వాళ్ళల్లో ఒక అధికమైనటువంటి పగ ఒకటి మనసులో ఏర్పడి ఉన్నది. ఎందుకని? మున్నవమానపాటు దుఃఖపాటు కలిగి తొడరంగ వచ్చిన వారుగాన అలతి పోరు ప్రాణమాసపడక ఓపినంతయు పెనగుదురు. వాళ్ళకి మనసుల్లో అవమానము అగ్ని రగిలినట్టు రగులుతోంది. అది నువ్వు చేసిందే. ఇంతకుముందు వాళ్ళది నిష్కారణంగా అనరాని మాటలు అన్నావు, పెట్టరాని కష్టములు పెట్టావు. ఇప్పుడు ఆ అవమానములన్నీ వాళ్ళకి మనసులో ఉన్నాయి. కాబట్టి ప్రతీకారం చెయ్యాలనేటటువంటి కక్షతో ఉన్నవాడు యుద్ధంలో కర్కశంగా ప్రవర్తిస్తాడు, కించత్ వెనకాడడు. కాబట్టి మరింత ప్రమాదకరంగా ఉంటారు. ఇప్పుడు దానికి తోడు ప్రాణం పోయినా సరే వీళ్ళ సంగతి మాత్రం తేల్చవలసిందే అన్న పట్టుదలతో వస్తున్నారు. కాబట్టి ఇన్ని కారణముల చేత ఇప్పుడు వాళ్ళ శక్తి ద్విగుణీకృతమైపోయి ఉంది. అది సహించి నిలుచుట అరిది మనకు. అటువంటి పాండవులు 5 యుద్ధానికి వస్తున్నప్పుడు వాళ్ళని తట్టుకుని నిలవడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. శారీరకంగా అంత బలవంతులు, శాస్త్రమునందు నిష్ణాతులు, విశేషించి ధర్మసంపద ఉన్నవారు, తపస్సంపద ఉన్నవారు, విడివిడిగా యుద్ధములు చేసి గెలిచినవారు, 5 కలిసి వస్తున్నవారు, యుద్ధమునందు బెదరని స్వభావం ఉన్నవారు, ఎంత పెద్ద యుద్ధమైనా చెయ్యగలిగిన పరాక్రమం ఉన్నవారు. అది చాలదన్నట్టు మనసులో దుఃఖాన్ని అవమానాన్ని తీర్చుకోవాలనేటటువంటి పగతో వస్తున్నవారు. కాబట్టి మన సైన్యం అసలు వాళ్ళని తట్టుకోవడం అంత తేలిక కాదు. ఇక అర్జునుడి విషయం. నరుడీమానము వాడనంగ వశమే నాకు అంతవాడు అంతవారెందు నెవ్వరు లేరింకను పుట్టరు. ఆ పులికి దుర్వారోజ్యముండైన ఆ హరియుండు తోడటే ఏమి చెప్పుదు. అతండా సేనలంకాచునొక్కరుడు కీటడగించు ఈ బలములన్ గాంధీవ దుర్దాంతుడై. అర్జునుడి గురించి చెప్తూ నరుడీ మానము వాడనంగవశమే నాకు. అసలు అర్జునుడు ఇంతవాడు, అర్జునుడి యొక్క బలం ఇంతటిది అని చెప్పడం నాకు శక్యం కాదు దుర్యోధన. ఎందుకని అంటే అంతవారు ఎవ్వరు లేరు. అసలు అర్జునుడితో సమానమైనటువంటి వాడు ఈ లోకమునందు కాదు, ఏ లోకమునందు కూడా లేడు. అంతటి గొప్ప విలుకాడు. ఆ పులికి దుర్వారోజ్యముండైన ఆ హరియున్ తోడటే. అసలే బెబ్బులి లాంటివాడు. ఇప్పుడు ఆ బెబ్బులి లాంటి అర్జునుడు సవ్యసాచి గాంధీవం పట్టుకుని రథం ఎక్కి యుద్ధానికి వస్తుంటే సాక్షాత్ పరిపూర్ణావతారం పరమాత్మ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు సారథిట. ఇంకేం చెప్పమంటావు? ఏమి చెప్పుదు? ఇక అర్జునుడి గురించి నేనేం చెప్పను? అతండా సేనలంకాచునొక్కరుడు. పాండవ సైన్యాన్నంతటినీ అర్జునుడు ఒక్కడే కాపాడేస్తాడు. అతని శక్తి అటువంటిది. కీటడగించు నీ బలములను గాంధీవ దుర్దాంతుడై. నీ బలాలన్నింటినీ కూడా గాంధీవం చేతపట్టి అణిచేస్తాడు. కాబట్టి దుర్యోధన అసలు అర్జునుడి గురించి చెప్పడం నా వల్ల కాదన్నాడు. అనగానే కౌరవ సైన్యం వైపు సభలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ తలలు వెరలాడేసి ప్రాణాల మీద ఆశలు తెలిసారు. ఇక వాళ్ళేనంటే ఉపపాండవులు 5 కూడా మహారథులు. అభిమన్యుడు అతిరథులలో అగ్రేసరుడు. శ్రీకృష్ణార్జునులకు ఇద్దరికీ కూడా సాటి అయినటువంటి వాడు. యుద్ధపు నైపుణ్యం విశేషంగా తెలిసినటువంటి వాడు. అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. విశేషించి అంత ఓర్పు ఉన్నటువంటి వాడు. పైగా ఆ అభిమన్యుడి యందు మన పట్ల ప్రమాదకరమైన లక్షణం ఒకటి ఉంది. తండ్రులు పడిన కష్టాన్ని తరచుగా తలచుకొని మన మీద బాగా వైషమ్య భావం పెంచుకొని ఉన్నవాడు. కాబట్టి పాండవులలాగే చాలా కోపంతో యుద్ధానికి వస్తాడు. అసలు అతిరథులలో అంత ఉత్తముడు అని చెప్పడం అంత తేలికైన విషయం కాదు. అంత గొప్ప స్థాయిని పొందినటువంటి వాడు అభిమన్యుడు. గొప్ప శౌర్యం ఉన్నటువంటి వాడు. ఆయనకి కోపం కూడా చాలా ఎక్కువగా ఉన్నది.
అటువంటి వాడు కాబట్టి చేసేటటువంటి యుద్ధం సామాన్యంగా ఉండదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలదన్నట్టు సాత్యకి కూడా అంత గొప్ప వీరుడే. ఇప్పుడు అభిమన్యుడు సాత్యకి కూడా పాండవ పక్షాన యుద్ధం చేస్తారు. ఇక ఆ పైన చాలదన్నట్టు పాంచాల దేశ ప్రభువైనటువంటి ద్రుపదుడు, మత్స్యదేశానికి చెందిన విరాట మహారాజు, మహారథులు వాళ్ళున్నారు. ఆ పైన శిఖండి మహారథుడు, గొప్ప పట్టుదల కలిగినటువంటి వాడు. అట్లాగే ఆ శిఖండి యొక్క తమ్ముడు దృష్టజ్యుమ్నుడు, ఆయన అతిరథుడు. ఆయన పాండవ సైన్యానికంతటికీ కూడా సర్వసైన్యాధిపతి. ప్రతాపం చూపించవలసినటువంటి సందర్భం ఏర్పడితే దృష్టజ్యుమ్నుడు యుద్ధం చేస్తుంటే రుద్రుడే వచ్చి యుద్ధం చేస్తున్నట్లుగా ఉంటుంది. దృష్టజ్యుమ్నుని యొక్క కుమారుడైనటువంటి ధృతవర్ముడు మాత్రం అర్ధరథుడు. ఇక శిశుపాలుని యొక్క కుమారుడు దృష్టకేతుడు, అతను మహారథుడు. భోజుడు, అజుడు అను పేర్ల గల నరపతులున్నారు, వాళ్ళు మహారథులు అని మిగిలిన రాజులందరి యొక్క వైభవం గురించి కూడా చెప్తూ భీముని యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కచుడి గురించి ప్రస్తావించాడు. ఆయన అతిరథుడు, అన్నిటినీ మించి చాలా మాయలు కలిగినటువంటి వాడు. ఆ మాయాబలంతో యుద్ధం చేస్తాడు. కాబట్టి అతనితో యుద్ధం చేయడం అంత తేలిక కాదు. విశేషించి అతనితో ఉన్న ఇబ్బంది ఏమిటంటే అతని దగ్గర చాలా రాక్షస సైన్యం ఉంది. వాళ్ళందరితోటి ఘటోత్కచుడు యుద్ధానికి వస్తాడు. కాబట్టి దుర్యోధన ఎంత అకుంఠిత బల సంపన్నులైనప్పటికీ ఈ భూమిలో నా ముందు నిలబడి యుద్ధం చేయగలిగిన వాడు మాత్రం లేడు. అది మాత్రం నిజం. ఇంత అయినప్పటికీ అర్జునుడికి మాత్రం నాకన్నా బాణాలు ఎక్కువ తెలుసు, అతనితో యుద్ధం చేయడం సాధ్యం కాదు. అది ఇంతకు ముందే చెప్పేశాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు, నేను శిఖండిని మాత్రం చంపలేను. స్వస్తి.